ఈ రోజు మన న్యూ హౌస్ లో డే 6. ఈరోజు సండే. కొంచెం లేట్ గా లేచి పార్క్ కెళ్ళి మంచిగా కొంచెం హ్యాంగ్ అవుట్ అవుదామని బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయా. మధ్యలో హెల్దీగా ఒక రాగి జావ తీసుకొని తాగేసి పార్క్ కైతే వచ్చేసా. పార్కులో ఇలా ఒక్కడనే కూర్చొని మంచిగా ఆ ప్రకృతిని, ఆ చెట్ల నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ ని ఆస్వాదిస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాను. మైండ్ చాలా రిఫ్రెష్ అయింది. ఇంకా రూమ్ కి వచ్చి చికెన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసా. అన్నట్టు ఒక విషయం చెప్పాలి. చాలా మంది నాకు డిఎం చేస్తున్నారు, అన్న హోమ్ టూర్ చేయమని, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందని. మీరేమంటారు, చేయమంటారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇక చికెన్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. సలాడ్స్ అన్ని పెట్టుకొని మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ తినేసా. టేస్ట్ అయితే భలే ఉంది ఈ రోజు. ఫుల్ నిద్ర వస్తుందని వెళ్ళి పడుకుందామంటే విండోస్ నుంచి ఎండ్ వస్తుంది. నిద్ర మొత్తం పోయింది. ఇట్లయితే కుదరదని కర్టెన్స్ అయితే ఆర్డర్ పెట్టాలి. ఎలాంటివి పెట్టాలి? ప్లేన్ అయితే బాగుంటుందా లేదా ప్రింటెడా? మీరు నాకు సజెషన్ ఇవ్వండి. ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి పీనట్ బటర్ బ్రెడ్ తినేసి బయటికి వెళ్ళి ఒక టీ ఆర్డర్ చేసా. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? కామెంట్ చేయండి చూద్దాం. నైట్ రూమ్కి వచ్చి చికెన్తో డిన్నర్ కంప్లీట్ చేసా. కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తున్నా రేపేం చేయాలో. నిద్ర వస్తుందని పడుకుండిపోయా, రేపటి కోసం లేవాలని. మనం ఈరోజు నేర్చుకున్న పాఠం, మనం చేసే చిన్న చిన్న పనులు మనల్ని గ్రేట్ పొజిషన్లో ఉంచుతాయి.